ఖైరతాబాద్ మహాగణపతిని భక్తులు దర్శించుకుంటున్నారు. బడా గణేశుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మూడో రోజు శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. గణేష్ ఉత్సవ సమితి సభ్యులు 1,00,000 రుద్రాక్ష మాలలు సమర్పించారు. స్థానిక ఆర్య వైశ్య సంఘం సభ్యులు ఖైరతాబాద్ గణనాథుడిని చూసేందుకు నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అర్ధరాత్రి వరకు భక్తుల తాకిడి కొనసాగే అవకాశం ఉంది. ఖైరతాబాద్ మహా గణేశుడి దర్శనానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఓవర్ టు యు. గణపతి వద్ద రాత్రి అవుతున్న కొద్ది కూడా భక్తుల రద్దీ అనేది కొనసాగుతున్నది. అయితే ఉదయం మధ్యాహ్నం కొంత రద్దీ తక్కువ ఉన్నప్పటికీ మనం చూడొచ్చు సాయంకాలం కాగానే విపరీతమైనటువంటి రద్దీ పెరిగింది. ముఖ్యంగా అన్ని క్యూ లైన్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా భారీ గణనాథుని దర్శించుకునేందుకు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మరోపక్క ఈరోజు ఖైరతాబాద్ మహాగణపతికి ఆర్యవైశ్య సంఘం వారు 1,00,000 రుద్రాక్ష మాలను కూడా సమర్పించడం జరిగింది. దానికంటే ముందు మరొక భక్తులు కూడా గణనాథునికి ఎంతో అత్యంత ఇష్టమైనటువంటి గరకమాలను కూడా సమర్పించడం జరిగింది. మరోపక్క భక్తులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇటు పోలీస్ శాఖ కానీ ఉన్నటువంటి వాలంటీర్స్ కానీ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈరోజు సంబంధించి అదేవిధంగా భారీగా భక్తులు తరలి రావడంతో ముందస్తుగానే అంటే సాయంకాలం ఎక్కువగా రద్దీ ఉండడంతో ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసి క్యూ లైన్లలో ఎక్కువగా ఎక్కడైతే భక్తులు వెయిట్ చేస్తున్నారో అక్కడ ప్రత్యేక రోమ్ ద్వారా పంపించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. ఎలా జరుగుతున్నది మూడో రోజు ఖైరతాబాద్ గణపతి దగ్గర రష్ ఏ రకంగా ఉంది? నిన్న చాలా మంది ఉండే, ఈరోజు సాయంత్రం అవుతున్న కొద్దీ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? ఎట్లా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు? నిన్న అంటే సండే ఉంది కాబట్టి రష్ ఆబ్వియస్లీ ఎక్కువనే ఉంటుంది. దాంతోపాటు రెండో రోజు ఉండే కాబట్టి అధికంగా ఉన్నారు. ఈ రోజు కూడా సేమ్ మోతాదులే ఉంది, కానీ నిన్నతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ. కాకపోతే మార్నింగ్ ఎక్కువ రష్ ఉన్నారు. ఎందుకంటే మనం శివపార్వతుల కర్ణాటక మార్నింగ్ చేసాము. దాంతోపాటుగా ఈవినింగ్ వచ్చేసరికి 1,00,000 రుద్రాక్షలు 70 ఫీట్ల గణపతికి వేసాము. ఈ రెండు కార్యక్రమాలు ఈరోజు జరిగాయి. ఇక రేపు వచ్చేసేవరకు అయితే మనము ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఘోష్ ఒక ప్రోగ్రామ్ ఉంది అండి. మామూలుగా అయితే హనుమాచార్యుల కీర్తనలు మార్నింగ్ ఉన్న కంటిన్యూగా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. కానీ మధ్యలో వచ్చే క్రౌడ్ని ఈరోజు కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే వీక్ డేస్ కాబట్టి కొంచెం రద్దీ తక్కువ ఉంది. కానీ లైన్లో వచ్చే భక్తుల కన్నా ఇక్కడ లైన్లో ఆగకుండా వెళ్ళిపోయే భక్తుల రద్దీ మాత్రం కంటిన్యూస్గా ఉందండి. అది ఏమంటున్నారు భక్తులు? వచ్చేటువంటి భక్తులు సౌకర్యాల గురించి ఏమని చెప్తున్నారు? ఎందుకంటే వీకెండ్ నిన్న చాలా ఉండే, ఈ రోజుకు సంబంధించి ముఖ్యంగా రేపు కూడా ఖైరతాబాద్ బడా గణపతి దగ్గరకి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు మంగళవారం గణపతికి ఇష్టమైన రోజుగా భక్తులు కూడా కొలుస్తూ ఉంటారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే వాళ్ళకు వచ్చిన వాళ్ళు రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల కంటిన్యూగా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దాంతో వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నామండి. దాంతోపాటుగా మన పోలీసులు కూడా కంటిన్యూగా ఒకటే దగ్గర క్రౌడ్ ఆగకుండా ఇమీడియట్గా మూవ్ చేస్తున్నారు. అది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. దానివల్ల ఏమైతే వెనుకొచ్చే వాళ్ళను ఒక బ్యారికేడ్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళని మూవ్ చేశాకనే సెకండ్ ఓపెన్ చేస్తారు. లేదు రెండు ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ రెండు ఒకటేసారి ఓపెన్ చేస్తే తొక్కిసలాట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక్కటి పోలీసులు చాలా చాకచక్యంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రసాదాలు అయితే వాళ్ళు ఎనర్జెటిక్గా ఉండాలనేసి అది మాత్రం కంటిన్యూగా ఇచ్చేస్తున్నామండి. ఓకే, సో అది ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి ఉదయము శివపార్వతి కళ్యాణం జరిగింది. సాయంత్రంకు సంబంధించి 1,00,000 రుద్రాక్షమాల గరికమాలను కూడా ప్రత్యేకంగా భారీ గణనాథునికి అలంకరించారు. అది చూసేందుకు చాలామంది జనాలు భక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం రాత్రి అవుతున్న కొద్దీ భక్తులు అయితే తాకిడి విపరీతంగానే ఉంటుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణపతికి వచ్చేటువంటి భక్తులు చాలా వరకు కూడా ఇటు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ MMTSకు సంబంధించి ఖైరతాబాద్ మెట్రో కానీ ఈ రూట్లో చాలామంది భక్తులు అయితే రావడం జరుగుతున్నది. వచ్చేటువంటి భక్తులను త్వరగా పంపించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే నిన్న చాలా క్రౌడ్ ఉండే, ఈరోజు అయితే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కూడా దర్శనానికి తరలి వచ్చారు. వారందరికీ కూడా ఏ చిన్న ఇబ్బంది రాకుండా ఇటు పోలీసులు కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యూ లైన్ నిండిన కొద్దీ ప్రత్యేక ఏవైతే బారిగేట్స్ ఉన్నాయో ఆ గేట్స్ ఓపెన్ చేసి ప్రత్యేక రోడ్ ద్వారా భక్తులకైతే త్వరగా దర్శనం చేయించాలని చెప్పి అయితే పోలీసులు చూస్తున్నారు. ఓవరాల్గానైతే ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక కన్నుల పండుగగా బడా గణపతి వద్ద భక్తజన సందోహం కొనసాగింది. 9 గంటలకు మనం చూసాం మహారతి కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? ఎలా ఉంది దర్శనం చేసుకున్నారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. మేము గౌలిగూడ చెమ్మ నుంచి వస్తున్నామండి. ఎవ్రీ ఇయర్ వస్తాం కంపల్సరీ.
ఇక్కడికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఏమంటున్నారు పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది, ఏమంటున్నారు పిల్లలు ఇంత పెద్ద గణపతి? మేము ఎవ్రీ ఇయర్ చూస్తామండి, మంచిగా అనిపిస్తుంది మాకు ఇక్కడికి వస్తే. అది భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. ఒకసారి మనము చూడొచ్చు. ఇప్పుడు క్యూ లైన్కు సంబంధించి ఇటు బిఎస్ఎన్ఎల్ నుంచి వచ్చే భక్తులకు సంబంధించి క్యూ లైన్ మొత్తం నిండిపోవడంతో అక్కడ ఉన్నటువంటి బారిగేట్స్ని ఓపెన్ చేసి భక్తులను నేరుగా ఖైరతాబాద్ బడా గణపతి దగ్గరికి వచ్చే విధంగా మొత్తం కూడా ఓపెన్ చేసి భక్తులను వదలడం జరుగుతున్నది. ఇలా వదలడంతోనే చాలా వరకు కూడా కొంత రష్ను పోలీసులు ఇక్కడ కంట్రోల్ చేయడం జరుగుతున్నది. చాలా వరకు కూడా రష్ పెరిగిన వెంటనే క్యూ లైన్ల బారిగేట్స్ ఓపెన్ చేసి వెంటనే వారు వెళ్ళే విధంగా దర్శనాన్ని అయితే కల్పిస్తున్నారు. చాలా వరకు భక్తులైతే ఈరోజు మళ్ళీ సాయంకాలం కాగానే భక్తుల రద్దీ అనేది పెరిగింది. ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా నిరంతరం మానిటర్ చేస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న అసౌకర్యం కలగకుండా కూడా భక్తులకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోపక్క స్వచ్ఛందంగా వాలంటీర్స్ కూడా ఖైరతాబాద్ బడా గణపతి సేవలో కూడా పాల్గొనడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి, ఖైరతాబాద్ నుంచి. మా షాప్ ఉంది ఇక్కడ. ఎలా ఉంది ఈ భక్తుల రద్దీ? ఇదంతా తెలుగు టీక్స్ అది చాలా వరకు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి భక్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తంగా వినాయక చవితి వేడుకలు అంటే చాలు ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. ఈసారి 70 అడుగుల ఖైరతాబాద్ గణేశుని చూసేందుకైతే భక్తులు తరలి వస్తున్నారు. 3వ రోజు వినాయక చవితి వేడుకల సందర్భంగా చాలా వరకు భక్తులకు సంబంధించి ఏదైతే ఖైరతాబాద్ వినాయకుడి పక్కన ఏర్పాటు చేసినటువంటి శివ పార్వతులకు సంబంధించి ఈరోజు కళ్యాణం అయితే వైభవంగా నిర్వహించారు. రేపు గణపతికి ఇష్టమైన రోజు మంగళవారంగా భావిస్తారు. ఉదయం కొంత సామూహిక హోమాలతో పాటు అదేవిధంగా ఖైరతాబాద్ గణనాథునికి విశేష పూజలు కూడా ఇక్కడ వేద పండితులు చేయనున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆర్ఎస్ఎస్కు సంబంధించి ఘోష్నాదంతో ఖైరతాబాద్ బడా గణపతికి రేపు గౌరవ వందనం సమర్పించనున్నారు. మొత్తం ఒక ఆధ్యాత్మిక శోభతోని కన్నుల పండుగగా ఖైరతాబాద్ బడా గణపతి నవరాత్రి వేడుకలు అయితే వైభవంగా సాగుతున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇటు పోలీస్ శాఖ కానీ ఉత్సవ కమిటీ సభ్యులు కానీ నిరంతరం అయితే పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వచ్చేటువంటి రద్దీని కంట్రోల్ అయితే చేస్తూ అందరికీ త్వరగా దర్శనం కల్పించే విధంగానైతే ఓవరాల్గా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సూర్య. రైట్, థ్యాంక్ యూ విజయ్. వినాయక చవితి అంటే హైదరాబాద్ నగరంలో మొదటగా గుర్తొచ్చేది ఖైరతాబాద్. ఆ తర్వాత బాలాపూర్ లడ్డు ప్రత్యేకమైనది. ఆ లడ్డు వేలంలో చాలా మంది పాల్గొంటారు. ఆ లడ్డును దక్కించుకుంటే తమ కుటుంబానికి మంచి జరుగుతుందని ప్రజల్లో విశ్వాసం ఉంది. అయితే గత సంవత్సరం 27 లక్షలకు వేలంపాటలో బాలాపూర్ లడ్డు దక్కించుకున్న దాసరి దయానంద రెడ్డితో అనిల్ ఫేస్ టు ఫేస్. శ్రద్ధలతో దేశవ్యాప్తంగా గణేశుడిని పూజిస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర విషయానికి వస్తే మాత్రం ఖైరతాబాద్ వినాయకుడే గుర్తుకొస్తాడు. అక్కడ ఖైరతాబాద్ గణేష్ ఎన్ని అడుగులు ఉంటాడని చూస్తే మరోవైపు బాలాపూర్ గణేష్ లడ్డు ఈసారి వేలంపాటలో ఎంత అమౌంట్కు దక్కించుకుంటారు అనేది ఆసక్తిగా చూస్తుంటారు భక్తులు. ముఖ్యంగా లాస్ట్ టైం 2023లో 27 లక్షలకు దక్కించుకున్న దాసరి దయానంద్ రెడ్డితో మనం ప్రజెంట్ ఉన్నాము. నమస్తే. అంటే లాస్ట్ టైం బాలాపూర్ లడ్డు చాలా కీలకం, దేశవ్యాప్తంగా ఆసక్తిగా చూస్తారు. లాస్ట్ టైం 27 లక్షలకు మీరు లడ్డూని దక్కించుకున్నారు. అంటే ఎట్లా ఉండేది ఆ లడ్డూని దక్కించుకున్న తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? 2022లో నేను ఫస్ట్ వేలంపాటలో పాల్గొనడానికి ఫస్ట్ ఆసక్తి చూపాను. 2022లో వేలంపాటలో నా పేరు నమోదు చేసుకొని వేలంపాటలో పార్టిసిపేట్ చేశాను. 26,40,000 రూపాయలలో నేను మధ్యలో ఆగిపోయాను. అది అనూహ్యంగా అక్కడ బాలాపూర్ వాసులకి రావడం జరిగింది, వంగేటి లక్ష్మారెడ్డి అన్న గారికి. మళ్ళా సంవత్సరం నేను మళ్ళీ అదే విధంగా పార్టిసిపేట్ చేశాను. ఈసారి మనకు ఎందుకు రాదు లడ్డు, భగవంతుని మీద భారం వేసి మనం లడ్డు వేలంపాటలకు ఎట్లయినా పాల్గొని ఈ లడ్డు ఎట్లయినా కైవసం చేసుకోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో మళ్ళొకసారి 2023 వేలంపాటలో పాల్గొనడం జరిగింది. అనూహ్యంగా 27 లక్షల రూపాయలు నాకు దక్కడం ఎంతో గర్వకారణం. భక్తి శ్రద్ధలతో ఆ లడ్డు నాకు కైవసం చేసుకోవడం ఎంతో హ్యాపీగా ఉంది. ప్లస్ నేను ఈరోజు వ్యాపారంలో కూడా స్థిరంగా ఉన్నాను, మనశ్శాంతిగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. భార్య పిల్లలతో అందరి సమక్షంలో బాలాపూర్ లడ్డు తీసుకోవడం జరిగింది. అంటే లడ్డు తీసుకున్న అంటే పాట వేలం పాట పాడినప్పుడు నుండి అక్కడి నుండి ఇక్కడికి లడ్డును తీసుకొచ్చే క్రమంలో కానీ అంటే ఆ లడ్డు తీసుకొచ్చిన తర్వాత మీ ఏమైనా పంట పొలాలు ఉంటే పంట పొలాలు కానీ ఇతరులకు ఏమైనా పంచిపెట్టారా? ఇక్కడ మా దగ్గర రాగన్న కూడా విలేజ్ అని ఉంటుంది. ఇక్కడ వినాయకుడి టెంపుల్ అని చాలా ఫేమస్. బేసిక్గా మేము వినాయక భక్తులం. ఇక్కడ నేను అక్కడ దాదాపు 3,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ లడ్డు. ఒక్కరికి కాదు, ఇప్పుడు పంట పొలాల్లో చల్లడం అంటే పంట పొలాలు ఏదో కొద్దిగా వేస్తాం, కానీ ప్రతి భక్తునికి మన లడ్డు ప్రసాదం పంచడమే మన ధ్యేయం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ లడ్డు ప్రసాదం నా ద్వారా ఆల్మోస్ట్ నాకు తెలిసిన వారందరికీ చేరిందని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను.
తర్వాత అంటే ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ అయింది, అంటే దరఖాస్తులు కూడా తీసుకుంటున్నామని బాలాపూర్ ఉత్సవ సమితి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఆ వేలంపాటలో పాల్గొంటున్నారా మీరు? షూర్ ఈసారి కూడా నేను లడ్డు వేలంపాటలో నా పేరు కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఈసారి కూడా వేలంపాటలో నేను ఆసక్తిగా ఉన్నాను. సో నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వేలంపాటలో వస్తారని నాకు ఫోన్లు చేయడం జరుగుతుంది. వాళ్ళని కూడా ఈసారి ఒక 3-4 మెంబర్స్ కూడా వాళ్ళ పేరు కూడా నమోదు చేయడం జరుగుతుంది ఈరోజు. ముఖ్యంగా అంటే ఎలాంటి ప్రయోజనాలు మీరు లడ్డు తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే సంవత్సర కాలంలో మీకు ఎలాంటి అనుభవాలు ఎదురైనాయి? అంటే లడ్డు తీసుకున్న తర్వాత ఏమైనా మంచి కార్యక్రమాలు కానీ మీరు చేపట్టడం కానీ మంచి కానీ మీకు ఏమైనా జరిగిందా? చూడండి, ఇప్పుడు వినాయకుడు అంటే ఖైరతాబాద్, ప్రపంచం ఖైరతాబాద్ వైపు వినాయకుని చూస్తారు. అదే ప్రపంచం బాలాపూర్ అంటే లడ్డు ప్రసాదానికి ప్రత్యేకత కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ లడ్డు ప్రసాదం తీసుకోవాలని ఎంతో ఆసక్తి ఉంటుంది. కాబట్టి అందులో భక్తులు ఎంతోమంది వస్తుంటారు. నేను తీసుకున్న తర్వాత మనసు ప్రశాంతత, ఆరోగ్యం ఈ రెండు ఉంటేనే కదా మిగతా అన్నీ మనకు వచ్చేటి. కాబట్టి భగవంతునికి మనం 100 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి భగవంతుడు మనకు రిటర్న్ ఇస్తాడు. కాబట్టి దానివల్ల అంతా మంచి జరుగుతుంది. ఎట్లా మంచి జరిగిందని నేను చెప్పలేను కానీ సో హ్యాపీ. వేలంలో కూడా పాల్గొంటా అంటూ కూడా లాస్ట్ టైం లడ్డూను దక్కించుకున్న దయానందర్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో అనిల్ V6 న్యూస్ బడంగపేట నుండి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్లో ఏర్పాటు చేసిన గణేశుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది ఛత్రపతి శివాజీ కోట తరహాలో మండపాన్ని ఏర్పాటు చేసి వినాయకుడిని ప్రతిష్ఠించారు నిర్వాహకులు. 15 రోజుల పాటు ఎంతో శ్రమించి ఛత్రపతి శివాజీ కోట మండపాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక అలంకరణతో దర్శనమిస్తున్న గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారని చెప్పారు నిర్వాహకులు. నగర్లో మేము శ్రీనివాస సేవా సమితి ఆధ్వర్యంలో ఈసారి ఛత్రపతి శివాజీ కోటను నిర్మించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క వెరైటీ వినాయకుని పెట్టడం జరుగుతుంది. పోయినసారేమో టెంకాయ వినాయకుడు పెట్టినాం. ఈసారి ఛత్రపతి శివాజీ అవతారంలో ఉన్న గణేష్ మహారాజ్ని పెట్టడం జరిగింది. ప్రతిసారి ఒక్కొక్క వెరైటీ వినాయకుడిని పెట్టడం జరుగుతుంది. ఈసారి ఈ ఛత్రపతి శివాజీ కోటని నిర్మించడానికి ఒక 15 రోజులు దాదాపు జరిగింది. ప్రతి ఏటా ఇట్లా ఘనంగానే దేవుడు మాకు ఆశీస్సులతోని ఘనంగానే ఈ గణేష్ మహారాజ్ని పూజించడం జరుగుతుంది. హైదరాబాద్ జంట జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దిగువకు వరద భారీగా వెళ్లడంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మూసీ ఒడ్డున ఉన్న లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తే ప్రమాదం ఉంది. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. వెంటనే ఇండ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. రైతులు రసాయన పురుగు మందుల వాడకం పూర్తిగా తగ్గించాలన్నారు రాష్ట్ర డెవలప్మెంట్ ఫోరం ప్రెసిడెంట్ మట రాజేశ్వర్ రెడ్డి. ఈ మందులతో పండించిన ఆహార పదార్థాలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసి భావితరాలకు మంచి నేల, ఆరోగ్యం ఇవ్వాలన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగాంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, టీడీఎఫ్, జై కిసాన్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. హైదరాబాద్లోని గిరిజన కేంద్ర కార్యాలయంలో సేవాలాల్ సేన ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సేవాలాల్ ఏర్పడి 10 ఏళ్లు గడిచిన సందర్భంగా జెండాను ఆవిష్కరించారు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కళ్యాణ్ నాయక్, రాష్ట్ర కో కన్వీనర్ హుస్సేన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన డిఎస్సి ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయన్నారు డిఎస్సి అభ్యర్థులు. వాటిని సరిచేసి మరోసారి ఫైనల్ కీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము మార్కులు కోల్పోతున్నామని ఆరోపించారు. ఫైనల్ కీలో తప్పులు సరిచేసి తాము కోల్పోయిన మార్కులను కలిపి ఫలితాలను విడుదల చేయాలన్నారు. లక్డీకపూర్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు డిఎస్సి అభ్యర్థులు. కమిషనర్కి, డైరెక్టర్కి వినతి పత్రం సమర్పించడం జరిగినది. మేము గత నెల 28,000 ఆబ్జెక్షన్స్ సబ్మిషన్ చేయడం జరిగినది. ఆన్లైన్ పోర్టల్లో 28,000 ఆబ్జెక్షన్స్ సబ్మిషన్ చేయడం జరిగినది. వాళ్ళు ఎటువంటి వాటిపైన మామూలుగా చర్యలు తీసుకోకుండా మీద తూతూ మంత్రంగా వాళ్ళ ఆబ్జెక్షన్స్ కన్సిడర్ చేసి ఈరోజు చాలా అనవసరమైన వాటికేమో ఆబ్జెక్షన్స్ కన్సిడర్ ఇచ్చేసి మిస్టేక్స్ని రైట్గా చేసేసి
ఆల్రెడీ 100% రైట్ ఉన్న క్వశ్చన్స్ కొన్ని మిస్టేక్స్ అట్లాంటి తెలుగు అకాడమీలో విత్ ప్రూఫ్తో సహా మేము సబ్మిషన్ చేయడం జరిగినది. సో అయినా సరే వాళ్ళు మాకు హామీ ఇచ్చింది ఏంటంటే మేము త్వరలో దాని పైన చర్యలు తీసుకొని ఎవరైతే ఆ కమిటీ మెంబర్స్ నియమించామో వాళ్ళకి మళ్ళొకసారి మేము దాన్ని రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వాలని మేము చెప్పినాము. దాన్ని వాళ్ళు కన్సిడర్ చేసినారు. గత ప్రభుత్వంలో మాకు చాలా ఇట్లాంటి ఇబ్బందులు అయినాయి స్టూడెంట్స్కి. ఎందుకంటే 0.5 మీద కోర్టు కేసులతోని మేము ఎస్జిటి ఎగ్జామ్ రాస్తున్నాము, స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నాం అంటే వీఆర్ ఇన్ నార్మల్ పీపుల్, బీపీఎల్ ఫ్యామిలీస్. మేమంతా బీపీఎల్ ఫ్యామిలీస్ కిందకే మీరు ఎవరినైనా కన్సిడర్ చేయండి. ఇక్కడ ఎస్జిటి డిఎస్సి రాస్తున్నామంటే మేము ఎటువంటి ఇంజనీరింగ్ రాయడానికి కానీ ఇంకా ఏదో ఎగ్జామ్ రాయడానికి మా దగ్గర అంత స్తోమత లేదు. మేము పల్లెటూరు విద్యార్థులకి న్యాయం చేయాలని ఒక ప్రొఫెషనల్ కోర్సును మేము ఎన్నుకున్నాము. ఆ ప్రొఫెషనల్ కోర్సుకు అనుగుణంగానే ఈరోజు మేము అంతా కష్టపడి చదివి ఇక్కడికి వచ్చినాము. దయచేసి నేను కమిషనర్కి చేతులెచ్చి నమస్కారం చెప్తున్నా. ఒకటే ఏంది అంటే మీరు తప్పును తప్పుగా పెట్టండి, రైట్ను రైట్గా పెట్టండి. మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. టోటల్ ఫైనల్ కీని రివైజ్ చేసి రివైజ్డ్ ఫైనల్ కీ ఇవ్వగలరు. ఎందుకంటే 0.5 మైక్రో దాంట్లో కూడా మాకు జాబ్స్ మిస్ అవుతాయి. అట్లాంటప్పుడు కోర్టుకు వెళ్ళవలసి వస్తుంది. కోర్టులో ఆల్రెడీ గత ప్రభుత్వం కోర్టులతో మేము చాలా నష్టపోయినాం. ఈవెన్ దో గురుకులాల్లో కూడా మాకు రిలీక్వెస్ట్మెంట్ ఇవ్వకుండా అట్లా నష్టపోయినాం. కనీసం ఈ ప్రభుత్వం అన్నా మాపై కనికరించి కొద్దిగా న్యాయం చేయాలని మేము కోరుచున్నాము. ప్రైమరీ కీలో ఇనిషియల్ కీలో మేము కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేసాం, కానీ అనవసర వాటికి అబ్జెక్షన్ చేయని వాటికి కూడా చేంజెస్ చేయడం జరిగింది. మాకు తగిలిన మార్క్స్ ఇతరులకి రాంగ్ ఉండడం వల్ల కూడా వాళ్ళు మాకంటే ముందుకు పోవడం జరిగింది. కొంచెం కరెక్ట్ ప్రూఫ్ పెట్టాము, దానికి ఏమి తప్పు ప్రూఫ్స్ అయితే పెట్టలేదు. దాని ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.